వికారాబాద్కు చెందిన నందు హంసమ్మ దంపతులు జీవనోపాధి కొరకు శ్రీకాళహస్తి మేఘాలయ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజు ఇంట్లో తన తాటికలు సేవిస్తూ తమ బిడ్డ లిల్లీకు కొంత త్రాగిపించగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. హుటాహుటిన ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా డాక్టర్ చూసి సీరియస్ గా ఉందని వెల్లడించారు. బాగా పట్టుకోక తాగేస్తున్నాడు నువ్వు ఎక్కక మొత్తం వస్తుంది. నువ్వు కూడా దగ్గరకు రా చేస్తారా చేయడం ఏం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులే కమ్మన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మళ్ళీ ఎందుకని చెప్తావేమో. నేను మెడకెళ్ళి ఏం చేస్తాను, నేను బయట వాడాను కాదు, లోకల్ వాళ్ళని అందరూ కట్టేసి పడుతున్నాను. ఎంజాయ్ హాస్పిటల్ కాడ నేను తమాస కాదు. బిడ్డ ఊరు కాడ ఉందంటే నా కాడ మా ఎక్క కాడ ఉందని చెప్పింది. పొద్దున ఎప్పుడు హాస్పిటల్లో వీడియో తీపించింది. నేను డబ్బులకి ఏం మాడతారు కాబట్టి ఎంతసేపు పడితే బిడ్డ ఊరు కూడా ఉందంటే ఆ పిల్ల నోట్లో పెట్టించింది. ఎవరు ఈయన పెట్టిన తర్వాత ఈయన పెట్టిన తర్వాత నేను అది చూడలేదు. ఎందుకు తాపించినారు అంటే పెట్టి ఉండకూడదని. అంటే అది రాత్రి ఇద్దరం కలిసి బండి మీద వచ్చినాం. నన్ను కొడితే నేను రాత్రి కొట్టి పాలు తీసుకొచ్చిన మేస్త్రి కూడా ఉన్నాడు. రోజు పాల ప్యాకెట్లు తీసుకొచ్చి పాలు తీసుకొచ్చి పాలు పెట్టిన పిల్లకు. ఆ పాల డబ్బా కూడా మా అన్న తెచ్చిండు పెద్దన్న. రాత్రి కొట్టింది నేను రాత్రి అందులో నేను ఎక్కడ వింటున్నావు షవులు. నేను రాత్రి అని చెప్తున్నా. ఇప్పుడు ఆ మాట ఇప్పుడు ఇంత మంది వింటలేరా? నేను రాత్రి అంటున్నా. రాత్రి కొట్టిన